సో నా న్యూట్రిషన్, ఫార్మాస్యూటికల్స్ 2 సెపరేట్ పార్ట్స్ అన్నమాట. ఫార్మాస్యూటికల్స్ రోగం వచ్చిన తర్వాత ట్రీట్మెంట్. ఇది న్యూట్రిషన్ రోగం రాకుండా మంచి హెల్తీగా ఉండటానికి. ఈ మధ్యలో ఉన్నది న్యూట్రాస్యూటికల్స్ అన్నమాట. అంటే ఒక మంచి ఆహారమే మందులాగా అవుతుందన్నమాట. కొన్ని టాబ్లెట్ రూపంలో ఉంటుంది. ఈ న్యూట్రాస్యూటికల్ క్యాప్సూల్ రూపంలో ఉంటుంది. అట్లాగా ఇవన్నీ పౌడర్ రూపంలో ఉంటాయి. ఇవన్నీ కూడా మందులు కావు. న్యూట్రిషన్ అన్నమాట. ఇవన్నీ ప్రివెన్షన్ కింద వస్తుంది. రోగం రాకుండా నివారించుకోవటం. అట్లాగనే హెర్బల్స్, ఫ్యాటీ యాసిడ్స్, గుడ్ ఫ్యాట్స్, ప్రీబయోటిక్స్, విటమిన్స్, మినరల్స్ అవన్నీ మన దగ్గర ఉన్నాయన్నమాట. సో ప్రోబయోటిక్స్ ఉన్నాయి, గుడ్ ఫ్యాట్స్ ఉన్నాయి, ఒమేగా 3 ఫ్యాట్స్ ఇవన్నీ మన కింద వస్తుందన్నమాట. ఇది ఇంత కూడా క్యాప్సూల్ రూపంలో, టాబ్లెట్ రూపంలో పెడతారు. ఎందుకంటే మనకి క్యాలరీస్ సేవ్ అవుతుందని. యాక్చువల్‌గా మనం ఇన్ని రకాలు తినాలి. 7 కలర్స్ ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ తినాలి. స్పేస్ ఫుడ్ లాంటిది. అదే టెక్నాలజీ మీద తయారు చేశారు ఇది. మనకి రెడీగా, సింపుల్‌గా, ఈజీగా ఉంటుంది. కాబట్టి క్యాప్సూల్ రూపం, టాబ్లెట్ రూపం, పౌడర్ రూపం ఇవన్నీ కొంచెం వాటర్‌లో గాని కలుపుకొని జ్యూస్ లాగా, షేక్ లాగా తీసుకుంటుంటారన్నమాట. అట్లా అని చెప్పేసి ఇది మందు అనుకోకూడదు. టాబ్లెట్ ఉంది కదా అనేది. మందు కాదు ఇది. న్యూట్రిషన్ దీన్నే న్యూట్రాస్యూటికల్స్ అంటారు.